బ్లాస్ట్ సినిమా స్పాయిలర్ రివ్యూ నెట్‌ఫ్లిక్స్‌లో చూసి చేస్తున్నా. నిన్నే చూసా సినిమా. సినిమా చూసాక నాకేమనిపించిందంటే, కొన్ని సినిమాలు మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయం. అసలు బాగుంటాయని, లేదంటే చూడాలని కూడా మనం అనుకోము. అలాంటి సినిమానే బ్లాస్ట్. సినిమా చూసాక రొటీన్ స్టోరీ. మనం ప్రతి సీన్‌ని మనం ముందే గెస్ చేయొచ్చు. ఈ సినిమాలో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, నార్మల్‌గా సినిమాలో మెయిన్ లీడ్ హీరో గాని, లేకపోతే హీరోయిన్ గాని ఒక ప్రాబ్లమ్‌లో ఇన్వాల్వ్ అవుతారు. దాని చుట్టూ మిగతా ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంటారు. కానీ ఇందులో అలా కాదు. మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళకి సంబంధం లేని ఒక విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. దాన్ని చాలా టాక్టిక్‌గా ఎదుర్కొంటారు అందరూ కలిసి. ఇదే సినిమా స్టోరీ. ఇంతకంటే రివీల్ చేయను. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూడండి. సినిమా అయితే నాకు నచ్చింది. అండ్ డైరెక్టర్ కూడా ఇదే ఫస్ట్ సినిమా అన్నది. వెరీ యంగ్ డైరెక్టర్. వెల్ నోన్ కాస్ట్‌నే పెట్టి ఇంతమందిని చాలా నీట్‌గా హ్యాండిల్ చేశాడు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. నేను 'పెద్ది' సినిమా రివ్యూ పెట్టినప్పుడు ఒకడు కామెంట్ పెట్టాడు. 'బ్లాస్ట్' సినిమా బాగుంది. అది చూడండి 'పెద్ది' కంటే అదే బాగుందన్నాడు. కానీ తప్పు. 'పెద్ది' సినిమాకి దీనికి కాంపిటీషనే లేదు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, ఫాలో అవ్వట్లేరు. నచ్చితే ఫాలో చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి.